సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు మాస్టర్బేషన్ కూడా యూజ్ చేశారు. మాస్టర్బేషన్ యూజ్ చేసేటప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరగదు అని చెప్పి. అంటే మాస్టర్బేషన్ ఎన్నిసార్లు చేయాలి? అసలు మంత్లీ ఎన్నిసార్లు చేయాలి? మాస్టర్బేషన్ యాక్చువల్లీ ఏముంటుందంటే యూజువల్లీ మాస్టర్బేషన్ అనే పదం అంటే హస్త ప్రయోగం అంటారు దాన్ని. హస్త ప్రయోగం అంటే చెయ్యి, హస్త ప్రయోగం అంటే ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు ఒక చిన్న దాంతో నేను చూస్తాను ఎలా అయిపోతుందో. నార్మల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నార్మల్ ఇది అంగం అనుకోండి, చాలా మంది అంటే హస్త ప్రయోగం చేస్తారు. ఇక్కడ నుంచి ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటుంది. వీళ్ళు అంటే ఈ ఆర్గాన్ ని ఎంత మిస్యూజ్ చేస్తారంటే, ఈ చెయ్యి 100 కిలోలు ఇట్లా లేపొచ్చు, కానీ అది యూజ్ చేసి ఈ నరాలు ఇక్కడ నుంచి డ్యామేజ్ అవుతాయి. ఆ బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే ఫ్లో అవుతాయి కదా, ఇక్కడ బ్లడ్ వెళ్ళి నరిష్మెంట్ ఇస్తుంది, అప్పుడే అది కొంచెం లావుగా దృఢంగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే ఉంటాయి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నిలబడాడు అనుకోండి, ఇది ఇప్పుడు ఇది మెత్తగున్నప్పుడు ఇలా ఉంటుంది, అంగం ఇలా లేస్తుంది. ఇక్కడ అంటే డ్యామేజ్ అయిపోతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చేస్తారు కదా, ఇక్కడ డ్యామేజ్ అవుతాయి. దాని వలన స్టార్టింగ్ లో ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై పోతుంది కదా, మైన్యూట్ చాలా చిన్న చిన్నగా బ్లడ్ వెజల్స్ పోతాయి నరిష్మెంట్. దేనికి అంగం ఎప్పుడు గట్టిగా పడుతుంది అంటే బ్లడ్ మంచిగా అందులో వెళ్తే వెళ్తుంది, కానీ అందులో పోవాలంటే చిన్న చిన్న నరాలతో అందులో పోవాలి. పోతే 3 సిలిండ్రికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అవి ఉబ్బితే ఇది గట్టిగా అవుతుంది. కానీ ఇక్కడ డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ డ్యామేజ్ అవ్వడం వలన అవి చిక్కిపోతుంది. యూజువల్లీ ఇలాంటి అంగం తయారవుతుంది. ఇలాంటిది ఉన్నప్పుడు ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత వాళ్ళు చూస్తుంటారు, ఇలా ఉంటుంది నాది, ఇలా అయిపోయిందని కన్ఫ్యూజన్. చాలా మంది మ్యారేజ్ కూడా చేసుకుని ఉంటారు, చాలా మందికి ప్రాబ్లమ్స్, మళ్ళీ వాళ్ళు సైకలాజికల్ డిప్రెస్ అవుతారు. మళ్ళీ సైకలాజికల్ డిప్రెషన్, మళ్ళీ వాళ్ళ పార్ట్నర్ దగ్గర పోగానే ఈడీ నేను ఇప్పుడే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ చెప్పాను, నేను ప్రేమ శీఘ్రస్ఖలనం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మా దగ్గర ఎవరైనా శీఘ్రస్ఖలనానికి వచ్చాడంటే హిస్టరీ తీసుకుంటే అతనికి హస్తప్రయోగం వెళ్తుంది. 10 మంది వచ్చారనుకోండి లైంగిక సమస్యలు తీసుకొని, వాళ్ళకు 9 మందికి అందరికి ఇందులో ఉంటారు. అయితే బెటర్ టు అవాయిడ్. ఎన్నిసార్లు చేసుకోవాలంటే అసలు యునానీ మెడిసిన్, ఇప్పుడు యునానీ మెడిసిన్ గురించి నేను మాట్లాడుతాను యాజ్ ఎ యునానీ డాక్టర్. యునానీ మెడిసిన్, యునానీ సైన్స్ ఏమంటుందంటే అది తప్పు, అది చేయకూడదు, తప్పు కంప్లీట్గా అది చేయకూడదు. మీరు చేయకపోతే, మీరు బిజీ ఉంటే మీరు పని చేసుకొని మీరు యాజ్ యూజువల్ మీరు పడుకుంటే నిద్రలో ఏదో కలలు వస్తే నేచురల్ వేలో అది వెళ్ళిపోతే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ మీరు ఎప్పుడంటే అక్కడ వెళ్ళి అంటే మళ్ళీ ఊరికే మీరు అది రబ్ చేయడం, మళ్ళీ అది తీసేయడం అంటే వీక్నెస్ వస్తుంది. దానివలన లైంగిక సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మెడిసిన్స్ లో వేరే వాళ్ళు అలోపతిక్ డాక్టర్స్ అంటారు ఓకే చేయొచ్చు, కానీ అతిగా చేయకూడదు. ఎక్కువ అనేది ఎవరికి తెలుసు? నాకు ఒకతను అంటాడు లేదు నేను 4 సార్లు చేస్తాను, 2 సార్లు చేస్తాను అంటాడు. దానికి లిమిట్ అనేది ఏది ఉండదు. అందుకే అండి బెటర్ టు అవాయిడ్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్. యాజ్ పర్ యునానీ సైన్స్, యునానీ మెడిసిన్, యునానీ డాక్టర్స్ అనండి. అలాగా మేము 24 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఏం చూసామంటే ఎవరైతే ఈ హస్తప్రయోగంలో ఉంటారో వాళ్ళు కొంచెం డిప్రెస్డ్, నర్వస్, కొంచెం కిందనే ఉంటారు. ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫ్తో మంచిగా లైఫ్ ఉన్నారో వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఈ హస్తప్రయోగం చేయడం వలన అంటే ఇప్పుడు చాలా మందికి స్పామ్స్ కౌంట్, క్వాలిటీ అది కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, అలా కూడా రీసెర్చ్ చేసి చెప్పారు. అయితే ఫర్టిలిటీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు వైఫ్ ఉన్నా కానీ ఏంటంటే వాళ్ళు వెళ్తారు, అది చేసుకుంటారు, వస్తారు, అలా బాత్రూమ్కి వెళ్ళడం, తొందరగా అది రబ్ చేయడం, రావడం ఉంటుంది. అయితే అది తప్పు కదా. సాటిస్ఫాక్షన్ మీరు భావిప్రాప్తి మీరు చెందుతే మీ వైఫ్కి అలా ఉండకూడదు. అక్కడంటే ఎక్కువగా ఎనర్జీ పోతుంది అని ఇక్కడ మీరు చేసుకుంటే అది తప్పు కదా. ఈజీ వేలో మీరు భావిప్రాప్తి చెందుతున్నారు, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత మీకు ప్రాబ్లం వస్తుంది. అంటే ఎప్పుడు వస్తే అప్పుడు 3 రాగానే మీరు వెళ్ళడము, చూడడము, ఫోన్లో అది చేసుకోవడం అంటే కూడా అది తప్పు. మీకు కంట్రోల్ లేదు, మీరు చక్కగా ఉండాలి, మీ వైఫ్తో మీరు ఉండాలి అన్నట్టు, అది మన సంప్రదాయం, అది మంచిది. అయితే ఏంటంటే హస్తప్రయోగం నుంచి దూరం ఉండాలి. హస్తప్రయోగం చేసిన తర్వాత ఒకవేళ అంటే ఇప్పుడు ఇదే సన్నగా అయిపోయింది ఇది, ఓకే, ఇప్పుడు ఇలా మంచిగా కావాలంటే మా దగ్గర యునానీ మెడిసిన్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉంటాయి మెడిసిన్స్. అలాగే ఇప్పుడు చూడండి, ఇలాగే చిన్నగా కూడా చాలా మంది వస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇలా చిన్నగా అయిపోతుంది. ఇది ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వడానికి నేను చూపిస్తాను వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది ప్రాక్టికల్లీ ఇలా అవుతున్నాయి. ఇక వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పోతుంది, పెళ్లి చేసుకోమంటారు. అయితే 3 నెలలుగా
నాకు అట్లీస్ట్ 3 months టైం ఉన్నప్పుడు పెళ్లి కంటే ముందు మీరు వస్తే నేను మిమ్మల్ని ఫిట్ చేసేస్తాను. మీరు పోగొట్టుకున్న సైజు మళ్ళీ మీరు రీగైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే అంగం సైజ్ మ్యాటర్స్ ఆర్ నాట్ అని చాలా మంది అడుగుతారు. నేనేమంటానంటే అంగం సైజు మ్యాటర్స్ అనేది కాదు. ఎవరికైతే ఎంత ఉందో ఓకే, అదే దాన్ని మెయింటైన్ చేయండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యోని ఉంది అనుకోండి, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 3.5-4 ఇంచెస్ చాలు. అదే గట్టిగా దృఢంగా మంచిగా ఉంటే చాలు. ఇంత సన్నగా లేదు, కొంచెం గట్టిగా మన మెడిసిన్స్ తో థిక్ అవుతుంది, అది దృఢంగా అవుతుంది. ఇది పోయిన తర్వాత ఇంతే చాలు మనకు. యాక్చువల్లీ ఇక్కడనే రబ్ అయితే, ఇక్కడనే రొటేట్ చేస్తే ఇక్కడనే చాలు. ఇలా రొటేషన్ కానివ్వండి, రబ్ కానివ్వండి, ఇంతే చేయాలి. మీరు మరీ ఇక్కడ వీళ్ళకి ఇంతే ఇక్కడనే అవుతుంది. మీరు ఇక్కడ వరకు పోయినా అది వేస్ట్. మళ్ళీ ఇక్కడ పిల్లలు సంచి ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది, దెబ్బ, అది చిరాకులు వేస్తుంది. కొంతమంది అది నచ్చదు వాళ్ళకు. యాక్చువల్లీ మీకు వచ్చేది భావి ప్రాప్తి అసలు ఇక్కడనే. ఇంకోదంటే స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ 3.5-4 ఇంచెస్ వరకే అది ఉంటుంది కెనాల్. అక్కడే నర్వ్ సప్లై ఎక్కువ ఉంటుంది, అక్కడే బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది, అక్కడనే అవుతుంది ఏదైతే డిసైడ్ అవుతుంది. అది వదిలేసి ఇంకా లవ్ కావాలి అంటే వాళ్ళకే అవసరం లేదు, మీకు ఎందుకు అది ఉంటుంది. కానీ ఏంటంటే మీకు ఎంత ఉందో మీకు అది ఉండాలి. అది హ్యూమన్ సైకాలజీ. నాకు లాస్ అయింది, నాకు కావాలంటారు. అయితే అది వాళ్ళకు ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, ఒకవేళ ఇలా అయిపోతే మీరు వచ్చి ఇలా చేసుకోవచ్చు, నో డౌట్. కానీ మీకు పుట్టుకతో ఏదైనా చిన్నగా సైజు ఉందంటే దాన్ని మీరు థిక్ చేసుకోవచ్చు, లావు తీసుకోవచ్చు. అంతేగాని నాకు ఇంకా పొడుగు కావాలంటే రాదు. మీరు ఎప్పుడో 18, 19, 20లోనే డిసైడ్ అయిపోతుంది మీకు ఎంత సైజు రావాలో. సైజ్ గురించి చాలా అపోహాలు ఉన్నాయి బయట, విదేశాల్లో అంతే ఉంటుంది. ఇప్పుడు సోమాలియా, ఆఫ్రికా అటు ఇటు పోతే వాళ్ళు ఎక్కువ ఉంటాయి, మనకు అట్లా ఉండాలంటే కుదరదు. అయితే వాళ్ళ అక్కడ ఎన్విరాన్మెంట్ బట్టి వాళ్ళకు ప్లేస్ వేరు, వాళ్ళ గురించి ఉంటుంది. అంటే సైజ్ గురించి ఎక్కువ ఏం టెన్షన్ తీసుకోకూడదు. అంతే, నేను అదే చెప్తాను. నేను అందుకే క్లియర్ చెప్తాను మీకు. ఒక డిఫరెంట్ ఉంటాయి మీకు. ఒకవేళ మీది అంతా లేదు, స్టిఫ్నెస్ లేదు అంటే చిన్నగా అయిపోయింది అంటే మీరు ఇలా మీది రీగైన్ చేసుకోవచ్చు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీది పుట్టుకతోనే ఒకవేళ ఇంత ఉంది అనుకోండి, దీన్ని థిక్ చేసుకోవచ్చు. అంతేగాని మళ్ళీ నాకు ఇలా కావాలంటే అది కాదు అది. అయితే సైజ్ గురించి కూడా ఇలా ఉన్నాయి. అంటే మాస్టర్బేషన్, హస్త ప్రయోగం ఏంటంటే అవాయిడ్ చేయడం బెటర్. దాని వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. ఎలాగైనా అంటే పెళ్ళి ఇవాళ రేపు లేట్ అవుతుంది, ఎందుకంటే 20 ఐ థింక్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం దాని గురించి. సార్